లైఫ్లో ఉండి బోరు కొట్టి ఈ వేసవిలో చిరాకు దుబ్బి అంటే ఎండకి తట్టుకోలేక వన్ డే ఫ్రెండ్స్తో కలిసి ఎలా బయటికి చిల్ అవ్వాలి అనుకుంటున్నారా? చాలామంది అలా వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ ఎవ్వరూ వెళ్ళడం లేదు. చాలామంది ప్లానింగ్స్ ఏంటంటే ఈ ఎండాకాలంలో ఊటీ, కొడైకెనాల్ అలాంటి చల్లటి ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటారు కానీ బడ్జెట్ లాగా ఆగిపోతుంటారు. అంత దూరం వెళ్లకుండా మన చుట్టుపక్కల చాలా వరకు నేచర్ ఉంది. విలేజ్ వైబ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తా. అలాంటిది ఒక ఈ ట్రిప్లో అందమైన విలేజ్, అలాగే ఫ్రెండ్స్తో చిల్ అయితే ఏ విధంగా ఉంటుంది. సంవత్సరం అంతా కష్టపడుతూనే ఉంటాము, జాబ్లోని స్ట్రెస్లోని అన్నీ పడుతుంటాం. ఒక్కసారైనా మీ మనసు ప్రశాంతంగా ఉంచడానికి మీ ఫ్రెండ్స్తో దగ్గరలో ఉన్న ఒక విలేజ్ వైపుకి వెళ్తే ఎలా ఉంటుందో మా ఫ్రెండ్స్తో నేను వచ్చి ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తున్నాను. ఈ అందమైన విలేజ్ ఎక్కడ ఉంది, అలాగే మేము ఎలా ఎంజాయ్ చేసాం, మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం అయితే ఆ అందమైన విలేజ్కి అయితే వచ్చేసాము. విలేజ్కి రావడం అయితే సరిపోదు కదా, పిక్నిక్లా ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు తలో పని ఒక్కొక్కడికి చెయ్యాలని అందరికీ అప్పచెప్పి నేను సైడ్కి వచ్చి వీడియో రికార్డింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మా వాళ్ళు ఏం చేస్తున్నారో మీకైతే చూపిస్తా. వాళ్ళకి తెలీదు ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నట్టు, అలా చూపిస్తా, వచ్చేయండి. ప్రజెంట్ అయితే అందరూ కూడా ఒక్కొక్క పనిలో అయితే చాలా సిన్సియర్గా ఉన్నారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోవడమైనా ఎంత సిన్సియర్గా చేశారో లేదా కానీ ఇలాంటి వాటిల్లో అయితే మన వాళ్ళు అయితే ముందుంటారు. వాళ్ళందరినీ అయితే ఇప్పుడు అయితే చూపిస్తాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మన వాళ్ళందరూ అయితే చాలా బిజీగా అయితే వంట పనులు అయితే స్టార్ట్ చేశారు. పిక్నిక్ అంటే ఒక మజాక్ ఏంటంటే ఏదో ఊపుకొని వచ్చి పార్సిల్ తెచ్చుకొని కాదు, అన్నీ అరేంజ్ చేసుకొని పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు రోజు మీకు కనిపించిన మొక్కలే వీళ్ళందరూ కూడా. ఎవరు సిగ్గుపడకుండా ఉల్లిపాయలు అందరూ కట్ చేస్తున్నారు. ఇలా కూడా మీ ఫ్రెండ్స్తో వచ్చి మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నా వ్యవసాయం అన్నా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మామూలు లేదండి, చాలా రోజులుగా అడిగావు కదా, ఒక వైబు 100% అండి. యాక్చువల్గా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ ఉల్లిపాయలు కోయడంలో నాకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు అవార్డు కూడా ఇచ్చారు. సో ఈరోజు చూడండి, విత్ ఇన్ అంటే ఇన్ని సెకండ్స్ ఆల్రెడీ నాగేంద్ర గారు టైం కౌంట్ చేశారు. 10 సెకండ్స్లో ఇంచుమించు ఒక 40 ఉల్లిపాయలు కోసాను సింగిల్ హ్యాండ్ తో. సూపర్ 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 రా బిట్టు. నువ్వు ట్విస్ట్ ఏంటంటే నేను ఎప్పుడు ఇంట్లోనే మా అమ్మగారు ఉల్లిపాయలు కోరంటే ఎప్పుడు కోయలేదు, కానీ ఇక్కడ మటుకు ఫ్రెండ్స్ అందరూ కోయించేస్తారు. ఏంటి బ్రో ఇది, ఏంటిది, ఏమైంది బ్రో? ఏమి ఇంట్లో ఎప్పుడు నేను ఉల్లిపాయలు కోయలే, ఇప్పుడే. ఇది విలేజ్ వైబ్ అన్నారు. వైబు అంటే ఎలాగా ఉంటాయి వైబు, ఇంకా కొండ లెక్కలేదు స్టార్టింగ్. ఇది సాధారణంగా సమ్మర్ లో మనం మంచి కూల్ ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటాం. అలాంటి ప్రదేశాల్లో దేవరాపల్లి వన్ ఆఫ్ ద కూలెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా చుట్టూ విలేజ్లు, తోటల మధ్యలో మనం అయితే కుకింగ్ కార్యక్రమం అయితే చేస్తున్నాం. చాలా అయితే వాతావరణం చాలా బాగుంది. పక్కనే వాటర్ ఫాల్స్ ఉంది. ఈ కుకింగ్ కార్యక్రమం అయిపోగానే వాటర్లో మొలగడం అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మామూలుగా అయితే ఉండదు. అన్నా నీకెలా అనిపిస్తుంది అన్న ఈ వైపు? మనందరం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే ఒకప్పుడు, ఇప్పుడంటే సిటీలో ఉంటున్నాం కదా. అప్పుడప్పుడు ఇలా రావాలి, విలేజ్ వైబ్స్ మనం ఆస్వాదించాలి. అది మాత్రం చెప్తాను. ఇలా ఫ్రెండ్స్తో సరదాగా గడపడం అనేది ఎవరికో కానీ దక్కే అవకాశం కాదు. అందరం మొదటిసారి అనమాట వీళ్ళందరితో బయటికి రావడం. ఎప్పుడు అడ్డా, అనకాపల్లి అన్న, నేను, నాయుడు అన్న తిరుగుతుంటాం. కానీ ఫస్ట్ టైము ప్రసాద్ అన్న జాయిన్ అయ్యారు. ఈయన రావడం మా గ్రూప్కి కొంచెం వైభవం వచ్చింది. అండ్ ఈయన ఉల్లిపాయలు కోసే విధానం చూస్తే బాబాయ్ కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు, ఉల్లిపాయల వల్ల, ఈయన వల్ల కాదు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ట్రిప్. అంటే సమ్మర్లో ఏంటంటే చాలా అంటే ఫ్యామిలీస్ అందరు కూడా, పిల్లలు కూడా ఎవరింట్లో వాళ్ళ విలేజెస్లో ఉంటారు. కానీ మేమైతే ఈ వేసవిలో ఫ్రెండ్స్ అంతా కలిపి ఈ విధంగా రావడం చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ఆఫ్ యూ. జగన్నాథ్ బ్రో ఎలా ఉన్నావు? రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఫస్ట్ టైం వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. ఇలా అందరు కూడా రావాలి. అంతేనా? మరి కొద్దిసేపట్లో వంట వార్పు కార్యక్రమం అయితే స్టార్ట్ కాబోతుంది. ఆ తర్వాత వైపు స్టార్ట్ అవుతుంది.
5 కేజీలు చికెన్ తెచ్చాం, చికెన్ ఉడకలేదు. లేదు 5 కేజీలు చికెన్ వద్దని నేను చెప్పాను. 5 కేజీలు చికెన్ బాయిలర్ కోడి తెస్తే నాటుకోడి కావాలని కోడి తీసుకొచ్చాడు. ఈ కోడి తెచ్చాడు, దీన్ని ఎవడు నరుకుతాడు, ఎవడు చంపుతాడు, ఎవడు ఏగలు దూస్తాడు, ఇవన్నీ. గాయస్ దేవరపల్లిలో కోళ్ళు అయితే ఫేమస్, అది కూడా నాటుకోడి. ఇక్కడికి వచ్చి తినకుండా మనం వెళ్ళాం అంటే అసలు దేవరపల్లికి అవ్వనమాట. దేవరపల్లి ఉంటది పోయినా పర్వాలేదు కానీ మంచి నాటుకోడి అయితే తీసుకున్నాం. పందెం పుంజు 2 కేజీలు ఉంది, కోద్దాం. ఎన్ని కేజీలు వస్తుంది చూద్దాం. ఇప్పుడు కూర వండడానికి సమస్య కాదు కానీ పొయ్యే లేదు ఇక్కడ. ఫస్ట్ లాస్ట్ పంచ్ పొయ్యి నుంచి సరిగ్గా సెట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. కానీ మనోడించి అడవికి వెళ్ళి దేవరా కోడిని అయితే పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు అవ్వట్లేదు. ఇప్పుడు పొయ్యిని కొత్తగా మళ్ళీ సెట్ చేయాలి. సెట్ చేస్తే కానీ అవ్వదు. ఎలా ఉన్నట్టు లోపల నీరు చికెన్ మట్టి కలపలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 5 కేజీల బాయిలర్ చికెన్ అయితే వండేసాము. నెక్స్ట్ అయితే ఇప్పుడు నాటుకోడి వచ్చింది, అది ప్రిపేర్ చేయడానికి ఈ వంట సామాన్లతో ప్రిపేర్ చేస్తాను. మన చాలా కష్టపడుతున్నారు అందరూ కూడా. అక్కడ మూమెంట్ జరుగుతుంది, అక్కడ కూడా పెద్ద సీరియస్ డిస్కషన్ అయితే జరుగుతుంది. అయినా కూడా మరి వాళ్ళకి తిండి పెట్టాలి కాబట్టి తప్పదు మరి మనకి ఇలాంటివి. ఎక్కడ ఎలా ఉన్నా కూడా మరి ఫ్రెండ్స్ దగ్గర తగ్గాలి కదా. చూడండి అందరికీ వంట అందరూ ఒక్కో తలో పని చెప్పుకుంటే కొంతమంది మాత్రం అలాగా ఎంజాయ్ చేస్తున్నారు. చేయండి మనోలే. అవుటింగ్ ఫ్రెండ్స్తో మీటప్లకి కలిసేటప్పుడు ఏదో బయట నుండి తెచ్చుకొని తిన్నాం అంటే అది ఏదో ఆర్టిఫిషియల్గా ఉంటుంది. కానీ పచ్చడి పొలాలు, కాలువ అందాలు ఇవన్నీ కూడా ఒక విలేజ్ వైబ్ అయితే మనకైతే కనిపిస్తుంది. అలాగే చిన్ననాటి మెమరీస్ ఇవన్నీ కూడా 90s బ్యాచ్, అంతకు ముందు బ్యాచ్ మాత్రమే తెలుసు. ఇప్పుడు 2004లో ఉన్న పిల్లలకైతే అస్సలు తెలియదు. చూడండి రా, రండి రా, ఎంజాయ్ చెయ్యండి రా, చూడండి రా. లైఫ్ 100, 200, 300 వరకు ఇచ్చిస్తే మనకి చికెన్ బిర్యానీ అయితే వచ్చేస్తుంది. కానీ ఇలా వండుకోవడం అనేది కోట్లెట్ని కూడా మనం పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా ఈ మీటప్లో అయితే ఉన్నారు. అందరూ మన ఫ్రెండ్స్ చాలా కష్టపడి అయితే చేస్తున్నాం. కష్టపడి కాదు, ఇష్టపడి అయితే చేస్తున్నాం. వీళ్ళంతా కూడా ఇష్టపడి చేస్తున్నాం. ఎందుకంటే ఈ మెమరీ మళ్ళీ రాదు. సంవత్సరాలు ఉద్యోగం స్ట్రెస్ అని ఉండకండి రా, అలా రండి, వచ్చి ఇలా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్తో. చూడండి నెత్తలు లేవు ఫ్రెండ్స్ ఈ చేయలో. నాటుకోడి ఇప్పుడైతే నాటుకోడి కర్రీ కట్టెల పొయ్యి మీద వండుతున్నాం. మామూలుగా అయితే ఉండదు, బుర్రపాడు, తలనొప్పి. ఇప్పుడు చూడండి వేసేద్దాం అన్న, మీరు కూడా ఫైనల్ నాటుకోడి ఎందాలు మీరు లైవ్ లో పుట్టి చూపించాను. ఇప్పుడు అది మొత్తం అంతా అయిపోయిన తర్వాత సూపర్ కష్టపడ్డారు. నా అభిప్రాయం చూడండి, మార్నింగ్ నుంచి రియల్లీ ఈ రోజు వంట మటుకు అద్భుతంగా అవుతుంది. హైలైట్ అనమాట. ఇంక మటుగా ఎక్స్ట్రాడినరీ. ఎక్కడికి వెళ్ళి ఇక మీదగా నా ఇంటి మటుగా తీసుకెళ్ళగట్టాను. ఎందుకంటే అన్ని విధాలా సహకారం. ఇంకా అడ్డా గురించి తెలుసు, తిట్టిందే తిట్టి మామూలు కాదు, కలుపుడు, దున్నుడే దున్నుడు. ఫ్రెండ్స్ మన సురేష్ బాయ్ అయితే నాటుకోడి దేవరపల్లిలో చాలా చవకగా బేరం ఆడి 2300 రూపాయలు ఇచ్చి నాటుకోడిని తెచ్చాడు. పందెం పుంజుని తెచ్చాడు. ఆ పందెం పుంజు చెప్తే ఇప్పుడు పందెం పెట్ట అయిపోయింది. ఈ పందెం పెట్టని తీసుకెళ్ళి ఫ్రెష్గా చూడండి. వంట మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది. ఇంత కష్టపడుతుంది ఏదో తినేయడానికి కాదు ఫ్రెండ్స్. కాకపోతే ఫ్రెండ్స్ తో ఒక మెమొరబుల్ మూమెంట్. చిన్నప్పుడు పిక్నిక్లకి వెళ్ళి ఉంటాం, సినిమాలకి వెళ్ళి ఉంటాం, షికార్లకి వెళ్ళి ఉంటాం. ఇప్పుడు ఎంత సంపాదించినా ఫ్రెండ్స్ని కలవడం కూడా టైం లేకుండా పోయింది. అలాంటి మెమరీ మళ్ళీ తీసుకురావడం కోసమే ఇంతలా అరేంజ్ చేస్తాం. సమ్మర్ లో మంచి ఎండలో కూడా మేము వండుతున్నాం అంటే అది ఫ్రెండ్స్ అందరూ కూడా కోఆపరేషన్. ఏముంది ఫ్రెండ్స్, 300 పెడితే ఒక బిర్యానీ ప్యాకెట్ వస్తుంది. ఒక 5 మెంబర్స్కి 1500 కొడితే వచ్చేస్తుంది. కానీ ఇంత కష్టపడి చెమటోర్చి ఇంతమంది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం కోసం, ఒక మెమరబుల్ మూమెంట్ కోసం చేస్తున్నాం. త్వరలోనే ఓకే
త్వరలోనే విజయనగరం బొబ్బిలి అడ్డా పేజ్ ఎలా చూసారో త్వరలోనే వినిల్ ప్రో అయితే ఒక మంచి హోటల్ పెట్టబోతున్నాడు ప్రారంభం. అప్పుడు మీ అందరికీ కూడా అందరికీ తినే సౌకర్యం అయితే వెసులుబాటులోకి వస్తుంది. అందరూ వినిల్ గారిని సపోర్ట్ చేద్దాం. బ్రో పెడతారు కదా, బ్రో పెడతారు కదా, పెడతాం పెడతారంట. మేము అందరూ సహకరిస్తాం బ్రో. ఏం చేద్దాం. చెప్పారు ఫ్రెండ్స్, మేము ప్రజెంట్ అయితే రైవర్ కాలంలో ఈ సమ్మర్ టైంలో చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి, హల్క్ సురేష్ మరోడు అండ్ మిగతా టీం అంతా ఇంకా రావడానికి రెడీగా ఉంది. చాలా బాగుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్ళాల్సిన స్పాట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మేము కూడా ఆ స్పాట్స్ని కవర్ చేస్తాం. చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ చాలా బాగుందండి. ఒక పక్క ఫుడ్, ఒక పక్క చిన్ననాటి మెమరీస్ అన్నీ కలుపుకొని ఇప్పుడైతే ఈ కాలువ చూడండి, ప్రాణహానికి ఏమీ లేదు. ఫుల్ చిల్ మామూలుగా ఉండదు. ఫుల్ చిల్ అయితే అవుతున్నాం. సమ్మర్లో ఇలాంటి వెకేషన్ అయితే మామూలుగా మిస్ అవ్వకండి. కొడైకెనాల్, ఊటీ అంటారు, బడ్జెట్లోకి ఆగిపోతారు. కానీ ఇలాంటి పక్కనే ఉన్న ప్లేస్ని కొంచెం సెర్చ్ చేయండి. మీరు కొంచెం సెర్చ్ చేస్తే వస్తారు. అలా అని చెప్పేసి దేవరపల్లి వాటర్ ఫాల్స్లోకో లేకపోతే తారాపు వాటర్ ఫాల్స్లోకి వెళ్ళిపోకండి దయచేసి. వైజాగ్కి 50 కిలోమీటర్లో ఈ ప్లేస్లో అది మేము ఉన్నాం. మీ చుట్టుపక్కల ఉంటాయి ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల ఉంటాయి అంతే ఫ్రెండ్స్. అలాంటివి చెక్ చేసుకొని మాత్రమే దిగండి. ఈత రాకపోతే దిక్కండి. అయితే అలా మీటప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఫుడ్ అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాం, కానీ అసలు వస్తుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డాం. ఇక్కడ లోకల్ కూరలు కూడా మనకు చాలా వరకు సపోర్ట్ అయితే చేశారు. అండ్ వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు కాదు, చాలా బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్లు. ఎవరికి ఏ నొప్పి కలగకుండా వంట మాత్రం ఎరగదీసేశారు. వైజాగ్ వండర్ 143 అనే క్యాండిడేట్ చాలా బాగా అయితే చేశారు. అప్పుడప్పుడు కాలు ఏలి ఇట్టంగానే ఆయన వంట ఆయనదే. చాలా బాగా అయితే చేశారు. టేస్ట్ అయితే తగ్గేదిలే. ఇంకా నెక్స్ట్ విజువల్స్లో అయితే ఈత పోటీలు, ఈతల పోటీలు, ముంచాట్లు, మునుగాట్లు, అన్ని ఆటలు ఉంటాయి ఫ్రెండ్స్. అది మీలాంటి పెద్దోళ్ళకి. బర్త్డే అందరూ కూడా నేల మీద కట్ చేస్తారు, గాలిలో కట్ చేస్తారు, మనం నీటిలో కట్ చేస్తాం. ఇదే హ్యాపీ బర్త్డే అన్న కూర్చో.
ఫ్రాన్స్ ఈ సమ్మర్ టైంలో పిల్లలు చూడండి ఇలాంటి కాలువల్లోకి వస్తుంటారు. పేరెంట్స్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది చెప్పి వస్తారు, చాలా మంది చెప్పి రాకుండా వస్తారు. ఈ దూలగాలి మంది చెప్పి రాలేదు కానీ